ఇకపోతే వచ్చే వారంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పుతిన్ భేటీ కానున్నారు అన్న ఒక వార్త ప్రాధాన్యత సంతరించుకుంది సార్. ఉక్రెయిన్ రష్యా వార్ నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ భేటీ ఉక్రెయిన్ రష్యా వార్ని ఆపుతుందా, ఫుల్ స్టాప్ పెట్టబోతుందా, ఏం జరగచ్చు? అంటే ఇప్పటి వరకు అంటే మనకు వి కెనాట్ స్పెక్యులేట్, ఎందుకంటే గ్లోబల్ అఫైర్స్ జియో పాలిటిక్స్ ఏ క్షణం ఎలా ఉంటాయో. మీరు అన్నట్లు ట్రంప్ పుటిన్ భేటీ కాబోతున్నారని ఇట్ ఇస్ అన్ అఫీషియల్ నౌ, ఇట్ ఇస్ నాట్ నో లాంగర్ ఎ స్పెక్యులేషన్. పుటిన్ కూడా ప్రకటించాడు. ఈవెన్ ప్లేయర్స్ గురించి కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ అధ్యక్షుడు మాస్కోలో పర్యటిస్తున్నాడు. ఇంకా మా ఫ్రెండ్ యుఏఈ ప్రెసిడెంట్ ఇక్కడే ఉన్నాడు, అక్కడైనా మేము కలుస్తాము అని కూడా అన్నాడు పుటిన్. సో అందువల్ల ఇట్స్ క్లియర్, అక్కడ కాకపోతే ఇంకో చోట కలుస్తాం అని కూడా అన్నాడు. అందువల్ల బహుశా నెక్స్ట్ వీకే ట్రంప్ పుటిన్ సమావేశం జరగబోతుంది. ఎందుకంటే ట్రంప్ ఈజ్ డెస్పరేట్. 24 గంటల్లో వార్ ఆపుతానని మొదలుపెట్టాడు. సో 24 గంటలు ఎప్పుడో పోయింది, 24 రోజులు కూడా పోయినాయి. ఇక ఇప్పుడు ఆపకపోతే దాదాపు 10 నెలలు అవుతుంది. నవంబర్ 5 కదా అధికారంలోకి వచ్చింది, దాదాపు 10 months అవుతుంది. సో ఇంకా ఆపకపోతే ట్రంప్ రేటింగ్స్ పడిపోతున్నాయి. సో ట్రంప్కు నోబెల్ బహుమతి నుంచి ఎక్కలేని కోరిక ఉన్నది. అసీం మునీర్తోని, బెంజమిన్ నెతన్యాహు లాంటి రక్త పిపాసులతో నామినేట్ చేయించుకుంటున్నాడు. యుద్ధ పిపాసులతో వాళ్ళతో శాంతి బహుమతి కొరకు, నోబెల్ ప్రైజ్ కొరకు చేస్తున్నారు. అసీం మునీర్ నోబెల్ ప్రైజ్ కొరకు, నోబెల్ పీస్ ప్రైజ్ కొరకు నామినేట్ చేయడం అంటే, మనం నామినేట్ చేస్తున్న వాడు పనికిమాలినోడు అయితే మనం కూడా పనికిమాలినోళ్ళు అవుతాం. సో అందువల్ల ట్రంప్ అలాంటి అసీం మునీర్తో, నెతన్యాహులతో నామినేట్ చేయించుకుంటున్నాడు. ఎక్కడలేని షోక్ ఉంది నోబెల్ పీస్ ప్రైజ్ రావాలని. సో అందువల్ల ఇప్పుడు ఉక్రెయిన్ ఏమవుతుంది, అమెరికాకి నష్టమా, ఉక్రెయిన్కి నష్టమా, రష్యాకి లాభమా, యూరప్ ఏం పరిస్థితులు వస్తాయి, అవన్నీ అనవసరం ఇప్పుడు ట్రంప్కి ఏంటంటే నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి, తన అమెరికాలో తన పాపులారిటీ రేటింగ్ పెంచుకోవాలి, తాను యుద్ధం ఆపుతానన్నాడు కనుక ఆపాను అన్న ఇమేజ్ రావాలి. దట్ ఇస్ ద ట్రంప్ లక్ష్యం. ట్రంప్ లాంటి నాయకులకి ఏంటంటే సొంత ఇమేజ్ తప్ప ఇంకేం ఉండదు. సో ఇలాంటి నాయకులు ప్రపంచంలో చాలా చోట్ల ఉంటారు. వాళ్ళకి నేషనల్ ఇంట్రెస్ట్తో సంబంధం లేదు, వాళ్ళకి ప్రపంచంతో సంబంధం లేదు, తమ ఇమేజ్ పెరిగిందా లేదా అనేదే కోరిక. అందుకల్ల ట్రంప్ ఈజ్ డెస్పరేట్. పుటిన్ ఏమో వింటలేడు. పుటిన్ అసలు కాల్పుల విరమణ జరపాలి ముందు అని అమెరికా, యూరప్, ఉక్రెయిన్ల వాదన. కాల్పుల విరమణ కాదు, అసలు యుద్ధానికి కారణమైన ఫండమెంటల్ ఇష్యూస్ను మొదలు పరిష్కరించాలని పుటిన్ వాదన. ఇప్పుడు తాజాగా CNN కథనం ఏంటంటే, నిన్న మిడ్ నైట్ చూశాను నేను, బ్రేకింగ్ న్యూస్ అని News18లో, CNN News18లో. సో CNN కథనం ఏంటంటే, ట్రంప్ రిప్రజెంటేటివ్ స్టీవ్ విట్కాఫ్ పుటిన్తో నిన్న సమావేశమయ్యాడు. సో స్టీవ్ విట్కాఫ్ ట్రంప్ తరఫున నిర్దిష్టమైన ప్రపోజల్తో పుటిన్ దగ్గరికి వెళ్ళాడని, పుటిన్ కూడా దానికి అంగీకరించవచ్చని వార్తలు వస్తున్నాయి. ఇది చివరి నిమిషంలో ఏమవుతుందో తెలియదు. ఇంగ్లీష్లో ఒక ఈడియం ఉంది, దెర్ కెన్ బి మెనీ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ అని. అంటే కప్తో మనం టీ తాగుతూ పెదవికి తాకే లోపల పడిపోవచ్చు అని. సో ఇలా లాస్ట్ మినిట్లో ఏం చేంజెస్ వస్తాయి, దెర్ కెన్ బి మెనీ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్, వీ డోంట్ నో. కానీ CNN కథనం ప్రకారం ఏంటంటే, ఈ స్టీవ్ విట్కాఫ్ కాంక్రీట్ ప్రపోజల్తో పుటిన్ కలిశాడని. సాధారణంగా సమ్మిట్ మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది అంటే, గ్రౌండ్ వర్క్ అంతా పూర్తయ్యాక జరుగుతుంది. గ్రౌండ్ వర్క్ పూర్తి కాకుండా సమ్మిట్ మీటింగ్లు జరగవు. ఎందుకంటే ఆఖరికి ట్రంప్ పుటిన్ కూర్చున్నా ఏమీ జరగకపోతే ట్రంప్ పుటిన్ ఏం కూర్చుంటారు, లాభం ఏంటి? సో అందువల్ల మీకు ఎప్పుడు కూడా మీరు ఒక ల్యాండ్ కొనాలనుకున్నా మీకు మొదలు బ్రోకర్ చూపెడతారు ల్యాండ్, మీరు నచ్చుతుందా లేదా, మీరు ఒక అడ్వకేట్ చూపెట్టుకుంటారు, అన్నైనాక లాస్ట్కు ఓనర్ దగ్గర కూర్చొని పెడతారు కదా మిమ్మల్ని. సో అలా ఎందుకు, ఇక లేకపోతే ఓనర్ దగ్గర కూర్చున్న పట్టు ఎందుకు, టైం వేస్ట్ కదా. మీకే నచ్చలేదు అనుకోండి ఆ ప్రాపర్టీ, అది లేదంటే పేపర్లు సరిగా లేవనుకోండి, మీరు ఓనర్ దగ్గర మీరు ఓరు వాళ్ళు కూర్చోరు. అలాంటిది చిన్న ల్యాండ్ పర్చేజ్లోనే ఫైనల్ స్టేజ్లోనే బయ్యర్ అండ్ సెల్లర్ కలుస్తాడు. ఇలాంటి ఇంటర్నేషనల్ సమ్మిట్ మీటింగ్స్ ఏ ప్రిపరేషన్ లేకుండా జరుగుతుందా? అందువల్ల పుటిన్ ట్రంప్ నెక్స్ట్ వీక్ కలుస్తున్నారు అంటే బహుశా ఏ అవుట్కమ్ లేకుండా ఆ మీటింగ్ ముగిస్తే అది ట్రంప్కి నష్టం, పుటిన్కి నష్టం. పుటిన్ కన్నా ఎక్కువ ట్రంప్కి నష్టం. ఎందుకంటే పుటిన్కు ఎదురు చెప్పేటోడు అక్కడ ఎవరు లేడు కనుక. ట్రంప్ లివ్స్ ఇన్ ఏ డెమోక్రటిక్ నేషన్.
సో అందువల్ల ట్రంప్కు వ్యతిరేకంగా రీటింగ్లు అవుతాయి, చాలా వస్తాయి. సో అందువల్ల బహుశా ఒక ప్రాపర్ ప్రిపరేషన్ జరిగి ఉండవచ్చు ఏదైనా ఒక డీల్ కుదరటానికి అని ఒక అనుమానం. ఎందుకంటే లేకుంటే సమ్మిట్ మీటింగ్ ఎందుకు పెడతారని. దానికి బలం చేకూర్చేటువంటి వార్త ఏంటంటే CNN బ్రేక్ చేస్తున్న వార్త, ఒక స్టీవ్ విట్కాఫ్ ఆ పర్టిక్యులర్ ప్రపోజల్తో పుటిన్ కలిశాడని. ఈ ప్రపోజల్లో 4 అంశాలు ఉన్నాయని. మొదటిది, ఉక్రెయిన్ భూభాగాలను ఇప్పటికే రష్యా ఆక్రమించుకున్నది. మోర్ దెన్ 20%, అట్లీస్ట్ 20% ల్యాండ్, ఉక్రెయినియన్ ల్యాండ్ రష్యా ఆధీనంలో ఉంది. ఇంకాస్త ఇటీవల పెరిగిందని కూడా అంటున్నారు. సో ఈ 20% ల్యాండ్ను ఉక్రెయిన్ ఇప్పటిదాకా రిటర్న్ ఇవ్వాలని అడుగుతోంది. కరస్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ కూడా కొంత రష్యా భూభాగాన్ని ఆక్రమించుకుంది. కానీ ట్రంప్ వచ్చాక ఒక వీక్ గ్యాప్ ఇచ్చాడు. మిలిటరీ ఎయిడ్ ఇవ్వడం మానేశాడు, ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఉక్రెయిన్ చేయడం మానేశాడు. ఆ సమయంలో రష్యా రెచ్చిపోయి ఉక్రెయిన్ ఆక్రమించుకున్న తమ భూభాగంలో 90% రీక్యాప్చర్ చేసుకుంది. అందువల్ల ఇప్పుడు ఆ ఉక్రెయిన్ దగ్గర బార్గెనింగ్ ఏమీ లేదు. ఉక్రెయిన్ అనుకున్నది ఏంటంటే ఆ కరస్క్ ప్రాంతంలో తన చేతిలో ఉన్న రష్యా భూభాగాన్ని రిటర్న్ ఇవ్వాలి అంటే రష్యా ఆక్రమించుకున్న భూభాగాన్ని రిటర్న్ ఇవ్వాలి అని. సో ఇప్పుడు ఉక్రెయిన్ దగ్గర ఏమీ లేదు. ఇప్పటికే ట్రంప్ చాలాసార్లు బహిరంగానే చెప్పాడు, యు టు ల్యాండ్ ఫర్ పీస్ అని, శాంతి కొరకు భూమి వదులుకోవాలి అని. సో రష్యా ఆ భూభాగాలు ఆక్రమించుకున్న భూభాగాలను మేము ఎట్టి పరిస్థితులు ఇవ్వమంటోంది, ఇవ్వాలని ఉక్రెయిన్ అంటోంది. ఇప్పుడు CNN కథనం ప్రకారం ట్రంప్ ఫస్ట్ ప్రపోజల్ ఏంటంటే రష్యాకు అనుకూలంగా రష్యా ఆక్రమించుకున్న ఉక్రెయిన్ భూభాగాలను ఉంచేసుకోవచ్చు అని. రష్యా ఎందుకు పట్టుదలగా ఉందంటే ఆ ప్రాంతాలు రష్యన్ స్పీకింగ్ ఏరియాస్. ఇప్పుడు ఉక్రెయిన్లో ఒకవైపు పోలాండ్, అటువైపు ఏమో ఉక్రెయినియన్ స్పీకింగ్ పాపులేషన్ ఎక్కువ ఉంటారు. రష్యన్ బార్డర్లో ఏమో రష్యన్ స్పీకింగ్ పాపులేషన్ ఉంటారు. ఉక్రెయిన్లో ఉక్రెయిన్ స్పీకింగ్ ఎంతమంది ఉంటారో రష్యన్ స్పీకింగ్ కూడా గణనీయంగా ఉంటారు. చాలామందికి ఈ డెమోగ్రఫీ తెలియదు. ఈవెన్ ఇజ్రాయిల్లో కూడా రష్యన్ స్పీకింగ్ పాపులేషన్ చాలా ఎక్కువ. సో అందువల్ల మీకు వన్ ఆఫ్ ద మేజర్ లాంగ్వేజెస్ ఇజ్రాయిల్లో రష్యన్ కూడా ఒకటి. సో అందువల్ల ఇక్కడ రష్యన్ స్పీకింగ్ పాపులేషన్లో చాలామంది అంతకుముందు తీర్మానాలు చేసి మేము రష్యాలో కలుస్తామని తీర్మానాలు కూడా చేశారు. సో ఇట్లా రష్యా ఆల్రెడీ ఆక్రమించుకున్న యుక్రెయినియన్ భూభాగాల్ని రష్యా రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది పుటిన్కు బాగా రుచించే ప్రపోజల్. ఇక రెండవది ఏంటి అంటే నాటో రష్యా పొలిమేరల్ దాకా ఎక్స్పాండ్ ఇక కాదు అని. యాక్చువల్గా ఇది ఫండమెంటల్ క్వశ్చన్ యుద్ధం మొదలయ్యటానికి. ఎందుకంటే కోల్డ్ వార్ పీరియడ్లో మీకు గార్బచోవ్ ఇక ఎండింగ్ టైంలో ఒక హామీ వెస్ట్ ఇచ్చింది. అది రిటర్న్ గానా అన్రిటర్న్ గానా, కానీ ఇచ్చిన హామీ ఏంటంటే నాటో రష్యా వైపుగా ఎక్స్పాండ్ కాదు అని. కానీ ఎక్స్పాండ్ అవుతూ అవుతూ తాజాగా ఫిన్లాండ్, స్వీడన్ లాంటి న్యూట్రల్ కంట్రీస్ కూడా నాటోలో చేరాయి. ఇక ఉక్రెయిన్ కూడా నాటోలో చేరే సమయంలో రష్యా ఈ వార్ మొదలుపెట్టింది. అందుకే ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక కూడా చెప్పాడు, ఉక్రెయిన్ నాటోలో చేరే ప్రయత్నం వలన యుద్ధం మొదలైంది, పుటిన్ తప్పేముంది, తన పొలిమేరల దాకా శత్రు దేశాల బలగాలు వస్తున్నంటే ఎవడైనా ఊరుకుంటాడా అని పుటిన్ వాదన సమర్థించాడు. సో అందువల్ల ఇక్కడ రెండవ ప్రపోజల్గా నాటో రష్యా వైపుగా ఎక్స్పాండ్ కాదు అని. ఇది పుటిన్ కోరుకుంటున్న నెంబర్ 1 అంశం. ఇదే పుటిన్ చెప్తున్న ఫండమెంటల్ కన్సర్న్. సో అందువల్ల ఇది రెండవది అయిపోతుంది. మూడవది రష్యా పైన అన్ని రకాల ఆంక్షల్ని ఎత్తివేస్తారు. ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్ కూడా సఫర్ అవుతున్నాయి రష్యా పైన ఆంక్షల వల్ల. రష్యా కూడా ఇబ్బందులో ఉంది. ఇప్పుడు ఇండియా పైన టారిఫ్లకు కూడా రష్యా పైన ఆంక్షలు ఒక కారణం. అందువల్ల రష్యా పైన ఆంక్షలన్నీ ఎత్తివేస్తారు. ఇది సహజం, యుద్ధమే ఆగిపోయినాక ఇంకా ఆంక్షలు ఎందుకుంటాయి. ఇక ఈ 3 క్లియర్గా రష్యాకు అనుకూలమైనవి. 4వది కూడా పార్ట్లీ రష్యాకు అనుకూలం, కాస్త యుక్రెయిన్ కన్సర్న్ కూడా యాక్సెప్ట్ చేసింది. ఉక్రెయిన్ ఏమడుగుతూ వస్తుంది ఇప్పటిదాకా అంటే మాకు అమెరికన్ సెక్యూరిటీ గ్యారంటీలు కావాలి అంటుంది. అంటే మేము ఇప్పుడు యుద్ధం ఆగిపోతుంది, తర్వాత మళ్ళీ రష్యా ఎప్పుడైనా దాడి చేయొచ్చు కదా, మాకేంటి గ్యారంటీ అన్నది ఉక్రెయిన్ వాదన. సో దీనికి ఇప్పటిదాకా యూరోపియన్ గ్యారంటీస్ ఉంటుంది తప్ప అమెరికా ఎలాంటి గ్యారంటీ ఇవ్వదు అని. యూరోపియన్ గ్యారంటీ సరిపోవు. రష్యా యూరోప్ దేశాల గ్యారంటీలను రష్యా ఖాతరు చేయదు. అమెరికా గ్యారంటీ ఉంటే రష్యా వెనుకాడుతుంది అటాక్ చేయాలంటే. అందువల్ల ఉక్రెయిన్ మాకు యుఎస్ గ్యారంటీ, సెక్యూరిటీ గ్యారంటీ కోరుతోంది. యుఎస్ అందుకు సిద్ధంగా లేదు. వైస్ ప్రెసిడెంట్ JD వాన్స్ ముందే చెప్పాడు,
మాతో మినరల్ డీల్ కుదుర్చుకుంటున్నారు కదా, ఇక అదే గ్యారంటీ అని. కానీ ఇప్పుడు ఫోర్త్ ప్రపోజల్ ఏంటంటే ఉక్రెయిన్కు మిలిటరీ సాయము మ్యూచువల్లీ అగ్రియబుల్, అంటే అటు రష్యా కూడా అంగీకరించిన మోతాదులో మిలిటరీ సాయం చేస్తాం. అంటే ఇటు ఉక్రెయిన్కు మిలిటరీ సాయం కావాలన్న కోరిక అనుమతించినట్లు అవుతుంది. రష్యా కూడా దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చింది. మీరు ఉక్రెయిన్లో బలగాలు పెడితే మేము యుద్ధం ఆపము అని. రష్యా యాక్సెప్ట్ చేసే లెవెల్నే ఉంటుంది అది. ఈ 4 గనక నిజమే అయితే, ఈ CNN కథలు నిజమే అయితే టోటల్గా ట్రంప్ పుటిన్కు సరెండర్ అవుతున్నాడు. పుటిన్ కోరుకున్నవన్నీ అవుతున్నాయి. ఆఖరికి ఉక్రెయిన్కు ల్యాండ్ పోతుంది, మినరల్స్ పోయినాయి. ఆల్రెడీ అమెరికాతో మినరల్ డీల్ కుదుర్చుకున్నాడు. ఉక్రెయిన్కు చేసిన యుద్ధ సాయం అంతా వడ్డీతో సహా అమెరికా తీసేసుకుంటోంది. ఉక్రెయిన్ దగ్గర ఉన్న నేచురల్ గ్యాస్, ఇతర ఖనిజాలు, రేర్ ఎర్త్ మెటల్స్ అన్నీ అమెరికా తీసుకుంటుంది. ఈవెన్ 50% వరకు మాకే ఇవ్వాలన్నాడు. ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ భారానికి కూడా మళ్ళీ ఉక్రెయిన్ పైనే భారం అవుతుంది. అంటే ఉక్రెయిన్ సర్వము కోల్పోయి ట్రంప్ సరెండర్ అవుతుంటే ఉక్రెయిన్ చూస్తూ ఊరుకోవాల్సిన పరిస్థితి. అందుకే ఇది ఉక్రెయిన్ అంగీకరిస్తుందా, ఉక్రెయిన్కు మద్దతు ఇచ్చే యూరోపియన్ దేశాలు అంగీకరిస్తాయా, ఈ ప్రపోజల్ క్వశ్చన్. కానీ వాళ్ళకు కూడా ఇంకో మార్గం లేదు. ఎందుకంటే ఉక్రెయిన్ కూడా హెల్ప్లెస్ సిచ్యువేషన్. అమెరికా సాయం లేకుండా ఉక్రెయిన్ వారం రోజులు కూడా యుద్ధం చేయలేదు. ట్రంప్ దేనికైనా తెగిస్తాడు. ఇప్పుడు ట్రంప్ ప్రపోజల్కి ఒప్పుకోకపోతే అసలు ట్రంప్ వెళ్ళి రష్యా తరఫున యుద్ధం చేసిన ఆశ్చర్యం లేదు. ఆల్రెడీ యునైటెడ్ నేషన్స్లో యూరప్ ప్రతిపాదించిన తీర్మానం రష్యాను ఖండిస్తూ వెళ్ళి రష్యాకు అనుకూలంగా ఓటేశాడు. సో ట్రంప్ కెన్ డూ ఎనీథింగ్. అందువల్ల బహుశా ఉక్రెయిన్ పైన కూడా ఒత్తిడి పెరుగుతుంది. చూడాలి యాక్చువల్గా ఏంటి ఎజెండా అని. ఇప్పుడు నేను చెప్పిందల్లా CNN కథనం ఆధారంగా స్టీవ్ విట్కాఫ్ పుటిన్ ముందు ట్రంప్ తరఫున పెట్టిన ప్రపోజల్ అని అంటున్నారు. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ ఐ కెనాట్ వ్యాలిడేట్. ఎందుకంటే నేనేమి పుటిన్ స్టీవ్ విట్కాఫ్ల సమావేశం అయినప్పుడు అక్కడే లేను కదా. సో ఐఎమ్ బేసింగ్ ఆన్ మై ఇంటర్నేషనల్ మీడియా కవరేజ్ ఆధారంగా. లెట్ us see ఏం జరుగుతుందో.